ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వారికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి, ఈ మీన రాశి వారికి మరి షష్ఠ స్థానంలో రవి, బుధులు అంటే మీ యొక్క ఆలోచనలు, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా విజయంగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారపు మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా యోగదాయకంగా ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో, సమాజంలో కాస్త విలువ పెరుగుతుంది. ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. చిన్న చిన్న చికాకులు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రమేపీ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా కాస్త అనుకూలమైన వాతావరణం. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా కాస్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. అన్ని విధాలా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకమైన విషయాలు వస్తే ఎలక్ట్రానిక్స్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగము, రియల్ ఎస్టేట్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. లోహ, యంత్ర, వాహన వారికి కూడా క్రమేపీ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ మీనరాశి వారికి గతం కంటే ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత సంఖ్యల్లో 3 రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడుతూ ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి.